ఇక ముందుగా తెలంగాణ రాష్ట్రం యొక్క విస్తీర్ణం చూసినట్టయితే 1,12,077 చదరపు కిలోమీటర్లు. మనకు విస్తీర్ణ పరంగా తెలంగాణ రాష్ట్రం అనేది భారతదేశంలో 11వ స్థానంలో ఉంది. గత వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది. జనాభా పరంగా 12వ స్థానంలో ఉంది. సో తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణం 1,12,077 చదరపు కిలోమీటర్లు. ఈ క్వశ్చన్ గతంలో చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్, తెలంగాణ విస్తీర్ణం ఎంత అని. అదేవిధంగా తెలంగాణలో విస్తీర్ణం పరంగా పెద్ద జిల్లాలు ఏవి? మనకు విస్తీర్ణం పరంగా 2 పెద్ద జిల్లాలు చూసినట్టయితే నల్గొండ వచ్చేసి విస్తీర్ణం పరంగా అతిపెద్ద జిల్లాగా ఉంది. 7,222.98 చదరపు కిలోమీటర్లుగా నల్గొండ విస్తరించింది. ఆ తర్వాత రెండో అతిపెద్ద జిల్లాగా ఉంది విస్తీర్ణం వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం. మనకు భద్రాద్రి కొత్తగూడెం చూసినట్టయితే 7,015.69 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో భద్రాద్రి కొత్తగూడెం ఉంది. విస్తీర్ణం పరంగా రెండో అతిపెద్ద జిల్లాగా భద్రాద్రి కొత్తగూడెం ఉంది. ఆ తర్వాత తెలంగాణలో విస్తీర్ణం పరంగా చిన్న జిల్లా చూసినట్టయితే హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ విస్తీర్ణం చూసినట్టయితే 192.51 చదరపు కిలోమీటర్లు. తెలంగాణలో విస్తీర్ణం పరంగా అతి చిన్న జిల్లా హైదరాబాద్. ఆ తర్వాత రెండో అతి చిన్న జిల్లా మేడ్చల్ మల్కాజ్గిరి. మేడ్చల్ మల్కాజ్గిరి వచ్చేసి 1,079 చదరపు కిలోమీటర్లు ఉంది. ఇక తెలంగాణ అక్షరాస్యత చూసినట్టయితే 66.54%. అందరికీ తెలిసిందే, ఇది కూడా చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఇక అత్యధికంగా అక్షరాస్యత గల జిల్లాలు చూసినట్టయితే హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంది 83.25%తో. ఆ తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరి 82.49%తో రెండో స్థానంలో. హన్మకొండ 76.2%తో మూడో స్థానంలో ఉంది. గుర్తుపెట్టుకోండి, అత్యధికంగా అక్షరాస్యత గల జిల్లా హైదరాబాద్. పర్సంటేజ్ వచ్చేసి 83.25 ఫ్రెండ్స్. ఇక అత్యల్ప అక్షరాస్యత గల జిల్లా చూసినట్టయితే మనకు జోగులాంబ గద్వాల్ మొదటి స్థానంలో ఉంది 49.9. నారాయణపేట కూడా 49.9%తో సంయుక్తంగా ఉంది మొదటి స్థానంలో. అత్యల్ప అక్షరాస్యత గల జిల్లాల స్థానంలో నాగర్ కర్నూల్ 54.4%తో రెండో స్థానంలో ఉంది. ఇక మనకు అత్యధికంగా అక్షరాస్యత గల మండలాలు చూసినట్టయితే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో గల మల్కాజ్గిరి మండలం 88.26%తో తెలంగాణలోనే అత్యధిక అక్షరాస్యత గల మండలంగా ఉంది. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆ తర్వాత మళ్ళీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని గల బాజ్పల్లి మండలం 88.18%తో రెండో స్థానంలో ఉంది అక్షరాస్యత పరంగా మండలాల వారీగా. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకు అత్యల్ప అక్షరాస్యత గల మండలాలను చూసినట్టయితే జోగులాంబ గద్వాల్ డిస్టిక్లో గల కలురు తిమ్మిన దొడ్డి 33.77%తో లీస్ట్ ప్లేస్లో ఉంది. అత్యల్ప అక్షరాస్యత గల మండలంగా ఉంది 33.77%తో. ఆ తర్వాత మళ్ళీ జోగులాంబ గద్వాల్ డిస్టిక్లోని గల గట్టు మండలం 37.59%తో రెండో స్థానంలో ఉంది కింది నుంచి. ఇక తెలంగాణ జనాభా చూసినట్టయితే 3,50,03,674. ఇక మనకు అత్యధిక జనాభా గల జిల్లాలు చూసినట్టయితే హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంది 39,43,323 హైదరాబాద్ జనాభా. అత్యధిక జనాభా గల జిల్లా కూడా హైదరాబాదు. ఇక రెండవ అత్యధిక జనాభా కలిగిన జిల్లా చూసినట్టయితే మేడ్చల్ మల్కాజ్గిరిలో 24,66,098 జనాభా ఉంది. అదేవిధంగా మూడో అత్యధిక జనాభా గల జిల్లా వచ్చేసి రంగారెడ్డి ఉంది 24,26,265 జనాభా రంగారెడ్డి జిల్లాలో గలదు. ఈ 3 జిల్లాలు అత్యధిక జనాభా కలిగిన జిల్లాలుగా తెలంగాణలో ఉన్నాయి. అదేవిధంగా అత్యల్ప జనాభా కలిగిన జిల్లాలు చూసినట్టయితే ములుగు అత్యల్ప జనాభా కలిగిన జిల్లాగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ములుగులో 2,94,671 జనాభా ఉంది. అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి వచ్చేసి రెండో స్థానంలో ఉంది. అదేవిధంగా కొమరం భీం ఆసిఫాబాద్ మూడో స్థానంలో ఉంది. మొత్తంగా ఈ 3 జిల్లాలు అత్యల్ప జనాభా కలిగిన 3 జిల్లాలుగా ఉన్నాయి తెలంగాణలో. ఇక తెలంగాణ జనసాంద్రత చూసినట్టయితే 312. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనసాంద్రత గల జిల్లాలు చూసినట్టయితే హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంది 20,484 జనసాంద్రతతో. ఇక రెండో స్థానంలో మేడ్చల్ మల్కాజ్గిరి 2,280 జనసాంద్రతతో ఉంది. ఇక అదేవిధంగా అత్యల్ప జనసాంద్రత కలిగిన జిల్లాలు చూసినట్టయితే ములుగు 71 జనసాంద్రతతో మొదటి స్థానంలో. కొమరం భీం ఆసిఫాబాద్ 115 జనసాంద్రతతో రెండో స్థానంలో ఉంది. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక తెలంగాణ రాష్ట్రంలో లింగ నిష్పత్తి ఎక్కువ గల జిల్లాలు చూసినట్టయితే మనకు నిర్మల్ వచ్చేసి 1,046గా ఉంది అత్యధికంగా. ఆ తర్వాత నిజామాబాద్లో 1,044గా ఉంది. తెలంగాణ రాష్ట్రం యొక్క మనకు లింగ నిష్పత్తి చూసినట్టయితే 988గా ఉంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి.
జిల్లాల పరంగా నిర్మల్ అత్యధికంగా 1046తో మొదటి స్థానంలో ఉంది. ఇక అత్యల్పంగా లింగ నిష్పత్తి కల జిల్లాలు చూసినట్టయితే రంగారెడ్డి 950తో మొదటి స్థానంలో అత్యల్ప పరంగా, హైదరాబాద్ 954తో రెండో స్థానంలో ఉంది. ఇక తెలంగాణలో ఎస్సీ జనాభా చూసినట్టయితే దాదాపుగా 15.44% ఉంది. ఇక తెలంగాణ ఎస్సీ జనాభా వచ్చేసి 54,08,880గా ఉంది. తెలంగాణలో ఎస్సీ జనాభా అత్యధికంగా గల జిల్లాలు చూసినట్టయితే రంగారెడ్డి తెలంగాణలో ఎస్సీ జనాభా అత్యధికంగా కలిగిన జిల్లాగా ఉంది. 3,34,337 జనాభా కలిగి ఉంది రంగారెడ్డి. అదేవిధంగా నల్గొండ రెండో స్థానంలో ఉంది ఎస్సీ జనాభా పరంగా అత్యధికంగా కలిగి ఉన్న జిల్లాగా. 2,92,951 జనాభా ఉంది రంగారెడ్డి నల్గొండలో. ఇక అత్యల్ప ఎస్సీ జనాభా కలిగిన జిల్లాలు చూసినట్టయితే ములుగు మొదటి స్థానంలో ఉంది. 46,473 ఎస్సీ జనాభాతో ములుగు అత్యల్పంగా ఎస్సీ జనాభా కలిగిన జిల్లాగా ఉంది. ఆ తర్వాత కొమురం భీం ఆసిఫాబాద్ 81,596 ఎస్సీ జనాభాను కలిగి రెండో స్థానంలో ఉంది. ఇక తెలంగాణలో ఎస్టీ జనాభా శాతం చూసినట్టయితే 9.08గా ఉంది. జనాభా చూసినట్టయితే 31,77,940గా ఉంది. ఎస్టీ జనాభా అత్యధికంగా కలిగిన జిల్లాలు చూసినట్టయితే భద్రాద్రి కొత్తగూడెం అత్యధిక ఎస్టీ జనాభాను కలిగి ఉంది. 3,92,034 జనాభాను కలిగి ఉంది ఎస్టీ జనాభాను. అదేవిధంగా మహబూబాబాద్ 2,92,777 ఎస్టీ జనాభాను కలిగి రెండో స్థానంలో ఉంది. ఇక తెలంగాణలో ఎస్టీ జనాభా తక్కువ గల జిల్లాలు చూసినట్టయితే జోగులాంబ గద్వాల్ అత్యల్పంగా కలిగి ఉంది. 9,376 ఎస్టీ జనాభాను కలిగి. అలానే కరీంనగర్ వచ్చేసి 12,779 ఎస్టీ జనాభాను కలిగి రెండో అత్యల్పంగా కలిగిన జిల్లాగా ఉంది ఎస్టీ జనాభాను. ఇక మండలాలు చూసినట్టయితే తెలంగాణలో 594 ఉన్నాయి. ఇందులో అధికంగా జనాభా గల మండలం చూసినట్టయితే వెరీ ఇంపార్టెంట్ బహదూర్పుర. అధిక జనాభా కలిగిన మండలం బహదూర్పుర హైదరాబాద్ డిస్టిక్లో కలదు. 4,68,158 జనాభా ఉంది ఈ మండలంలో. అలానే అత్యల్ప జనాభా గల మండలం చూసినట్టయితే గంగారాం మహబూబ్ నగర్ డిస్టిక్లో గంగారాం అనే మండలం అత్యల్ప జనాభాను కలిగి ఉంది. కేవలం ఈ మండలంలో 10,780 జనాభా మాత్రమే ఉంది. ఇక తెలంగాణలో రెవెన్యూ గ్రామాలు చూసినట్టయితే 10,434. సో రెవెన్యూ గ్రామాలు ఎక్కువ గల జిల్లాలు చూసినట్టయితే సంగారెడ్డి 600, రంగారెడ్డి 599. అదేవిధంగా తక్కువ రెవెన్యూ గ్రామాలు గల జిల్లాలు చూసినట్టయితే హైదరాబాద్ 66, మేడ్చల్ మల్కాజ్గిరి 162. తెలంగాణ గ్రామీణ జనాభా వచ్చేసి మొత్తంగా 61.12% ఉంటే అంటే 2,13,95,009గా ఉంది తెలంగాణ గ్రామీణ జనాభా అనేది. ఇక నల్గొండ జిల్లా తెలంగాణలో అత్యధికంగా గ్రామీణ జనాభా కలిగిన జిల్లాగా ఉంది. 12,50,113 జనాభాను కలిగి ఉంది గ్రామీణ జనాభాను నల్గొండ. అలానే మహబూబ్ నగర్ వచ్చేసి 11,78,574 గ్రామీణ జనాభాను కలిగి రెండవ స్థానంలో ఉంది. గ్రామీణ జనాభా తక్కువ గల జిల్లాలు చూసినట్టయితే మేడ్చల్ మల్కాజ్గిరి 2,09,828 జనాభాను కలిగి ఉంది. అలానే ములుగు రెండవ స్థానంలో ఉంది 2,83,178 జనాభాను కలిగి. ఇక తెలంగాణ పట్టణ జనాభా చూసినట్టయితే 1,30,08,665గా ఉంది, దాదాపుగా 38%. ఇక పట్టణ జనాభా ఎక్కువ గల జిల్లాలు చూసినట్టయితే అందరూ తెలిసిందే హైదరాబాద్ డిస్టిక్ అత్యధికంగా పట్టణ జనాభాను కలిగి ఉంది 39,43,323. రంగారెడ్డి వచ్చేసి 14,20,152 కలిగి రెండవ స్థానంలో ఉంది. పట్టణ జనాభా తక్కువ గల జిల్లాలు చూసినట్టయితే ములుగు కేవలం 11,493 జనాభాను కలిగింది. పట్టణ జనాభాను స్వల్పంగా కలిగింది. నారాయణపేట రెండవ స్థానంలో ఉంది 41,752 జనాభాతో. తెలంగాణ అటవీ విస్తీర్ణం చూసినట్టయితే 26,969 చదరపు కిలోమీటర్లుగా ఉంది. అటవీ విస్తీర్ణం అత్యధికంగా గల జిల్లా చూసినట్టయితే భద్రాద్రి ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్. భద్రాద్రి కొత్తగూడెం అత్యధికంగా అటవీ విస్తీర్ణం కలిగి ఉంది. అత్యల్పంగా చూసినట్టయితే హైదరాబాద్, కరీంనగర్ ఉన్నాయి. విస్తీర్ణ శాతం పరంగా చూసినట్టయితే అధికంగా ములుగు ఉంది 71%తో 71.81%తో. అలానే భద్రాద్రి కొత్తగూడెం 60.95%తో విస్తీర్ణ శాతం పరంగా ఇది.
అదేవిధంగా విస్తీర్ణ శాతం పరంగా తక్కువ గల జిల్లా చూసినట్టయితే కరీంనగర్ కేవలం 0.15% మాత్రం కలిగి ఉంది అటవీ విస్తీర్ణంను. జోగులాంబ గద్వాల్ రెండో స్థానంలో ఉంది 0.29%తో. తెలంగాణలో జనాభా రేట్ వచ్చేసి 17.2% ఉంటే అధిక జనాభా రేటు గల జిల్లా హైదరాబాద్ ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అధిక జనాభా రేటు గల జిల్లా హైదరాబాద్. అల్ప జనాభా రేటు గల జిల్లా వరంగల్. ఓకే ఫ్రెండ్స్. ఇక మనకు ఎక్కువ మండలాలు గల జిల్లా చూసినట్టయితే నల్గొండలో 31 మండలాలు ఉన్నాయి. అలానే రంగారెడ్డిలో 27 మండలాలు ఉన్నాయి. అత్యల్పంగా మండలాలు కలిగిన జిల్లా చూసినట్టయితే ములుగులో కేవలం 9 మండలాలు మాత్రమే ఉన్నాయి. నారాయణపేటలో 11 మండలాలు ఉన్నాయి. అత్యధికంగా గ్రామ పంచాయతీలు గల జిల్లా వచ్చేసి నల్గొండ 841 కలిగి ఉంది. ఇక అత్యల్ప గ్రామ పంచాయతీలు గల జిల్లా చూసినట్టయితే మేడ్చల్ మల్కాజ్గిరి 61 గ్రామ పంచాయతీలు మాత్రమే కలిగి ఉంది. ఇక తెలంగాణ లింగ నిష్పత్తి వచ్చేసి 988 వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రామీణ ప్రాంత లింగ నిష్పత్తి 999 999. పట్టణ ప్రాంత లింగ నిష్పత్తి 970. ఎస్సీ లింగ నిష్పత్తి 1008. ఎస్టీ లింగ నిష్పత్తి 977. పిల్లల్లో లింగ నిష్పత్తి 932. తెలంగాణలో గల డివిజన్లు 74. రెవెన్యూ డివిజన్లు. గ్రామ పంచాయతీలు 12,769. మండల ప్రజా పరిషత్లు 540. జిల్లా పరిషత్లు 32. జిల్లా పరిషత్ లేని ఏకైక జిల్లా హైదరాబాద్ మాత్రమే. శాసనసభ స్థానాలు 119+1 119+1 ఆంగ్లో ఇండియన్ 120 అనుకోండి. అలానే శాసన మండలి స్థానాలు ఎమ్మెల్సీ వచ్చేసి 40 స్థానాలు. లోక్సభ స్థానాలు 17. రాజ్యసభ స్థానాలు 7. జడ్పీటీసీలు వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా 540 ఉన్నాయి. ఎంపీటీసీలు 5,857. ఎంపీపీలు 540. మున్సిపాలిటీలు 132. ముందు 129 ఉండేటివి, ఇంకో 3 యాడ్ అయ్యాయి. మున్సిపల్ కార్పొరేషన్లు 13.